ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని న్యూ లైఫ్ వెల్నెస్ క్లినిక్ కూరపాటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ యోగా సాధన చేయడంతో కలిగే లాభాలను ప్రతి ఒక్కరికి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కండరాలను బలపరుస్తుంది. శ్వాసక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. శస్త్రచికిత్సల నుండి కోలుకునే రోగుల కోసం సున్నితమైన యోగా పద్ధతులను అనుసరించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ వైద్య చికిత్సలతో పాటు యోగాను కూడా ఆచరించవలసిందిగా రోగులకు అవగాహన చేస్తామని చెప్పారు. డాక్టర్ భగీరథ మాట్లాడుతూ యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుందని, గుండెదడ పటుత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ లాభాలు మొత్తం కలిపి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. యోగాను క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా గుండె వ్యాధులను నివారించడానికి యోగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. డయాబెటీస్ క్యాపిటల్గా ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో ఉంది. సో రోజు రోజుకు గుండె సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరిగిపోవడానికి గల మూల కారణాలని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనందరం విశ్లేషించి మన సమాజం, మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక సామాజిక బాధ్యతగా మనందరం కలిసి ఏం చేయాలన్నది ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ హెల్త్ ప్రాబ్లం అనాలిసిస్ చేసినా మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, వీటన్నిటికి కూడా గవర్నమెంటు చాలా రకాల ఆరోగ్య కార్యక్రమాలు, స్కీమ్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో వీటిని నిర్మూలించాలంటే, నివారణ చర్యలు చేపట్టాలంటే వీటి ముఖ్య కారణం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన శైలి కారణంగా రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజల జీవన శైలిని మార్చడం అనే ముఖ్య అంశంలో భాగంగా యోగా అనేది చాలా ముఖ్యమైనది. యోగా అనేది భారతదేశంలో మన యోగి వాళ్ళందరూ కూడా ఇన్నోవేట్ చేసినటువంటి ఒక ముఖ్య సాధనం. కాబట్టి ప్రజలందరూ యోగాని వాళ్ళ జీవితంలో అంతర్భాగం చేసుకొని జీవన శైలి మార్పు చేసుకున్నట్లయితే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల్ని నిర్మూలించవచ్చు. లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మన ప్రాణానికే ప్రమాదం అయ్యే పరిస్థితుల్లోకి వచ్చాము. దాంట్లో కూడా ముఖ్యమైనవి గుండెకి సంబంధించిన సమస్యలు. విషయం ఏంటంటే ప్రతి 33 సెకండ్లకి ఒక ప్రాణం పోతుంది ప్రపంచంలో. అది గుండెకి సంబంధించిన సమస్య వల్ల, గుండెపోటు వల్ల. దానికి కారణమైన ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, హై బీపీ, షుగర్, డయాబెటీస్, ఒబేసిటీ, స్ట్రెస్ మరియు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రతి 33 సెకండ్లకి ఒకరికి గుండెపోటు వచ్చి ప్రాణం పోవడం జరుగుతుంది. అది నివారించాలి అని అంటే మనకి ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్. దాంట్లో కూడా యోగా అనేది ఎక్సర్సైజ్లో చాలా ఈ దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం అవుతుంది. సింపాథెటిక్ ఓవర్ యాక్టివిటీ అనే నరాల వ్యవస్థని యోగా అనేది తగ్గించడం ద్వారా, దాని యాక్టివిటీని తగ్గించడం ద్వారా గుండె మీద చాలా వరకు ఒత్తిడి తగ్గిస్తుంది. అదే కాకుండా లోపట ఉన్న స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని కూడా యోగా అనేది తగ్గిస్తుంది. ప్లస్ హ్యాపీ హార్మోన్స్ అయిన ఎండార్ఫిన్స్ అనేవి కూడా యోగా చేయడం ద్వారా ఇంక్రీజ్ అవుతాయి. హైపోథాలామిక్ పిట్యూటరీ యాక్సిస్ మీద ఉన్న స్ట్రెస్ రిలేటెడ్ యాక్సిస్ని కూడా యోగా అనేది కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా యోగా ఈ దీర్ఘకాలిక సమస్యలైన బీపీ, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ వీటన్నిటిని తగ్గించి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అయిన గుండెకి సంబంధించిన సమస్యలు లేదా పక్షవాతానికి సంబంధించిన సమస్యల్ని లేదా కిడ్నీకి సంబంధించిన సమస్యల్ని నివారణలో పెడుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వాళ్ళలో మారుతున్న జీవన శైలి. మనం కామన్గా ఇప్పుడు వింటున్నాము పీసీఓడి అండ్ సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ. దీనికి కారణం ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు. ఈ ఆధునిక జీవన శైలిలో మన జీవన విధానం మారడం వల్ల ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఫ్యూచర్లో ఇంకా ఈ సమస్య ఎక్కువ అయినట్టయితే మనకు ఎంతో ఆరోగ్య సమస్యలు రావడం వలన చాలా జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవన్నిటిని మనం ముందుగా నివారించడానికి మన జీవన శైలిని మార్పు చేసుకోవాలి. దీనికి చక్కని పరిష్కారం యోగా.
ఇది మన ఒక జీవన విధానం. యోగా అనేది ఒక జీవన విధానం. ఇది భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఇమిడి ఉన్నది. దీనిని మారుతున్న జీవన క్రమంలో మనం దీన్ని మర్చిపోయాము. దీన్ని వెలుగులో తీసుకొచ్చినట్టయితే చాలా ఆరోగ్య సమస్యలను ముందుగానే రాకుండా నివారించవచ్చు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి రాధిక, డాక్టర్ విఘ్నేష్, డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు.